దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఆదికాండము నుండి 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు నలుగురు భక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటున్నాము. యాకోబు యొక్క జీవిత చరిత్రలో మొదటి భాగంగా యాకోబు యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక, యాకోబు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ సందర్భంలో మోసగించాడు అనే విషయం, అలాగే యాకోబు జీవితంలో కనిపించిన 4 పొరపాట్లు అనే అంశాల మీద మొదటి వీడియో చేయటం జరిగింది. ఈరోజు వీడియోలో యాకోబు జీవితంలో నుంచి మరికొన్ని విషయాలను మనం చూద్దాం. యాకోబు ఏశావు యొద్ద నుండి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. యాకోబు ఏశావు యొద్ద నుండి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. అయితే ఆ జ్యేష్ఠత్వములో చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఒక వ్యక్తికి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు అంటే ఆ జ్యేష్ఠత్వం అనేది చాలా దీవెనకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనది. అందులో చాలా ఆధిక్యతలు ఇమిడి ఉంటాయి. కానీ ఏశావు ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. అయితే యాకోబు ఏశావు నుండి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యాకోబు పొందుకున్న జ్యేష్ఠత్వంలో ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయి, ఆ విషయంలో ఒక 4 ఆధిక్యతల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆధిక్యత కుటుంబ గోత్రాలన్నిటిలో పెద్దగా ఉండే ఆధిక్యత ఉంది. వారి కుటుంబ గోత్రాలు ఎన్ని గోత్రాలు అయితే ఉన్నాయో ఆ గోత్రాలన్నిటి మీద ఆ వ్యక్తి పెద్దగా ఉంటాడు. అదో మరి ఆధిక్యత. ఆ తర్వాత ఆధిక్యత తండ్రికి ఉన్నటువంటి వారసత్వం, ఆస్తిలో కానీ లేక దేనిలోనైనా వారసత్వం అనేది రెట్టింపు ఆశీర్వాదం జ్యేష్ఠత్వంలో కనబడుతుంది. వారసత్వంలో రెట్టింపు ఆశీర్వాదం, అది రెండవ ఆధిక్యత. జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి మరొక ఆధిక్యత ఏమిటంటే కుటుంబ యాజకత్వం కలిగి ఉండేటువంటి ఆధిక్యత ఉంది. కుటుంబ యాజకత్వం అంటే అప్పటికి లేవి జన్మించలేదు, లేవి గోత్రం రాలేదు. యాకోబులో నుండి ఆ గోత్రాలన్నీ కూడా రావాలి. కాబట్టి అంతకు మునుపు దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకొనక మునుపు ఆ కుటుంబ జ్యేష్ఠుడే యాజకత్వాన్ని జరిగించాలి. అది జ్యేష్ఠత్వం అనుకున్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత. 4వ ఆధిక్యత, ఎవరు జ్యేష్ఠులుగా ఉంటారో వారి పేరు మీదే ఆ వంశం పిలువబడుతుంది. ఇది 4 ఆధిక్యతలు ఈ జ్యేష్ఠత్వానికి ఉన్నాయండి. అటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకున్నాడు, అనగా ఏశావు యొద్ద నుండి పొందుకున్నాడు. అయితే యాకోబు యొక్క జీవితంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. ఆ తర్వాత యాకోబు యొక్క ప్రార్థన జీవితం మనకి కనబడుతుంది. యాకోబు ప్రార్థన జీవితం, ఎబెకు రేవు దగ్గర దేవుని ముందుకు వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గర యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర యాకోబు చేసిన ప్రార్థన కొనసాగబడిన విధానం ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం, మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన కొనసాగిన విధానం ఎలా కొనసాగింది ఆ ప్రార్థన. అందులో మొదటి విషయం ఏమిటంటే, తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు. మనం ఆదికాండం
32వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయాన్ని మనం చదవచ్చు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశాడు. అది ప్రార్థన కొనసాగబడిన విధానంలో మొదటిది. మాట్లాడిన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. డైరెక్ట్గా నువ్వు నన్ను ఆశీర్వదించవని ఆశీర్వాదాలని డైరెక్ట్గా అడగల. ఆ ఆశీర్వదించమనే ఆ మాట అడగటానికి ముందు యాకోబు తనతో మాట్లాడిన దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. 32వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయాన్ని మనం చదివాం. రెండవదిగా ఆ ప్రార్థన ఎలా కొనసాగించబడిందంటే తనకియబడిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాడు. దేవుడు తనకి ఏ వాగ్దానాలు నీతిచ్చాడో ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాడు. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే. కనుక దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకటి, తనతో మాట్లాడిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మూడో విధానం, పట్టుదలతో ప్రార్థించాడు. మనం ఇదే 32వ అధ్యాయంలో ఆదికాండం 27వ వచనంలో ఆ విషయాన్ని మనం చదవచ్చు. పట్టుదలతో ప్రార్థన చేశాడు. యాకోబు జీవితంలో ఒక పట్టుదల అనేది ఉంది. ఆ పట్టుదల కలిగిన వాడిగా తన ప్రార్థనను కొనసాగించాడు. మూడవ విధానం మనం చూసాం. నాలుగవదిగా దేవునితో పోరాడుచు, కన్నీరు విడుచుచు, బతిమాలుచు ప్రార్థించాడు. హోషేయ ప్రవక్త యాకోబు యొక్క ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. దేవునితో పోరాడుతూ ఒక పక్కన కన్నీరు కారుస్తూ మరో పక్కన దేవుణ్ణి బతిమాలుచు ప్రార్థించాడు అని రాయబడింది. ఇది 4వ విధానం. దేవుని దగ్గర యాకోబు చేసిన ప్రార్థన ఎలా కొనసాగించబడింది అని 5వ విషయాన్ని మనం చదివితే, 5వ విషయాన్ని చూస్తే తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థించాడు. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట ఉండదు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను అనెను. 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. నేను యాకోబుని, మోసగాడుని అని తన మోసకరమైనటువంటి స్థితిని తను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థించాడు. ఈ 5 విధాలుగా యాకోబు ప్రార్థన కొనసాగించబడింది దేవుని దగ్గర. తనతో మాట్లాడిన దేవుని గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు. తనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాడు. అలాగే పట్టుదలతో ప్రార్థించాడు. దేవునితో పోరాడుతూ, కన్నీరు విడుచుచు, బతిమలాడుచు ప్రార్థించాడు. చివరగా తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థించాడు. ఇది యాకోబు యొక్క ప్రార్థన దేవుని దగ్గర ఈ విధంగా కొనసాగించబడింది. ఇది యాకోబు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన జీవితం. ఆ తర్వాత యాకోబు పొందిన ఆశీర్వాదములు అనే విషయం మీద కూడా ఈరోజు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. యాకోబు పొందిన ఆశీర్వాదములు. యాకోబు పొందిన ఆశీర్వాదాలు 2 విధాలుగా మనకు కనిపిస్తాయి. యాకోబు 2 తండ్రుల దగ్గర ఆశీర్వాదాలు పొందాడు, దీవెనలు పొందాడు. ఎవరా 2 తండ్రులు అంటే, ఒకటి తన తండ్రి అయిన ఇస్సాకు యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. మొదటిగా తాను జ్యేష్ఠత్వం తన దగ్గర ఉంది. అలాగే తండ్రి అయిన ఇస్సాకు దగ్గర పొందిన ఆశీర్వాదాలు తన దగ్గర ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఆశీర్వాదాలు తన దగ్గర ఉన్నప్పటికీ, తనలో ఉన్నప్పటికీ యాకోబు ఎలాంటి జీవితాలను జీవించాడంటే 4 రకాలైన జీవితాలు, 4 విధాలైన జీవితాలని
యాకోబు జీవించాడు. ఒకటి, ఒంటరి జీవితాన్ని జీవించాడు. ఆశీర్వాదాలు పొందిన తర్వాత విషయం ఇది. జ్యేష్ఠత్వం పొంది ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొంది తాను అన్ని పొందిన తరువాత తన జీవిత విధానం ఎలా కొనసాగించబడింది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఒకటి, ఒంటరి జీవితాన్ని జీవించాడు. తన సొంత ఇంటిని, తండ్రి ఇంటిని, తన సొంత దేశాన్ని, తన బంధువుల్ని, అయిన వారిని, తల్లిని, తండ్రిని, అన్నను అందరిని వదిలి ఎక్కడో పద్దనరాములో లాభాను దగ్గర ఒంటరి జీవితాన్ని జీవించిన వాడిగా కనబడతాడు. ఒంటరి జీవితం, ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితాన్ని జీవించాడు. రెండు, బానిస జీవితాన్ని జీవించాడు. ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ బానిస జీవితం. దరిదాపుగా 20 సంవత్సరాలు బానిసగా పనిచేయవలసి వచ్చింది. 20 సంవత్సరాలు అలా కొలువు చేశాడు. కొలువు చేసి జీవించిన జీవితం యాకోబులో మనకి కనబడుతుంది. మూడవది, భయాలతో కూడిన జీవితం యాకోబుది. షిమియోను, లేవీలు దీనా విషయంలో ఆ ఊరి మీద పడి మగవారినందరినీ కత్తి చేత చంపినప్పుడు యాకోబు చాలా భయపడతాడు. అంతకుముందు అన్నకు భయపడ్డాడు. అంతా తన జీవితం అంతా కూడా భయముల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఆ ఊరి వారందరూ నా మీద పడి వస్తారేమో, వచ్చి నా మీద పడతారేమో అని యాకోబు భయపడుతూ మాటలు పలుకుతూ ఉంటాడు. 34వ అధ్యాయంలో, 33, 34వ అధ్యాయంలో, మీరు 34వ అధ్యాయాన్ని మనం చదివితే దాన్ని దేవుడు లేని అధ్యాయం అంటారు. ఆ 34వ అధ్యాయంలో దేవుడు అనే మాట కానీ, బలిపీఠం అనే మాట కానీ, లేక దేవునికి సంబంధించిన పదాలు ఆ యాకోబు జీవితంలో మనకి కనబడవు. అందుకే దేవుడు లేని అధ్యాయం అన్నారు. యాకోబు యొక్క జీవితంలో 2 కుమారులు నరహంతకులుగా మారటం, దేనా పాడు చేయబడటం, ఇవే ఇక్కడ మనం చూస్తాం. యాకోబు భయపడటం, ఈ భయాలతో కూడిన జీవితాన్ని జీవించాడు. కానీ ఆశీర్వాదాలు ఉన్నాయి, జ్యేష్ఠత్వం ఉంది, ఆ జ్యేష్ఠత్వ ఆధిక్యతలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఇలాంటి జీవితాన్ని జీవించటం మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఆ తర్వాత మోసముతో కూడినటువంటి జీవితం. అక్కడ అన్నను మోసగించాడు, తర్వాత వచ్చి తండ్రిని మోసగించాడు, ఇప్పుడు తన మేనమామైన లాభాను దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మోసగించాడు. ఇలాగా మోసంతో కూడినటువంటి జీవితాన్ని యాకోబు జీవించాడు. ఆశీర్వాదాలు పొందినప్పటికీ కూడా ఆశీర్వదించబడ్డాడు కదా, జ్యేష్ఠత్వం ఉంది. అలాగే తండ్రి అనేటువంటి ఇస్సాకు ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఇన్ని ఆశీర్వాదాలు పెట్టుకొని, ఇన్ని ఆశీర్వాదాలు కలిగి ఉండి ఎందుకు ఇలాంటి జీవితాలని యాకోబు జీవించాడు? ఒంటరి జీవితం, బానిస జీవితం, భయాలతో కూడిన జీవితం, మోసములతో కూడిన జీవితం. ఎందుకు అంటే దేవుడిచ్చిన వాగ్దానాలు కానీ, ఆశీర్వాదాలు కానీ యాకోబు ఉన్నాయి. కానీ వాటిని పొందుకునేటువంటి ఆ పరిపూర్ణత, సంపూర్ణత, ఆ అర్హత యాకోబుకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఒక సంపూర్ణమైనటువంటి అర్హతలోనికి యాకోబుని నడిపించాలనుకున్నాడు. అందుకనే అలాంటి జీవితాల మధ్యలో నుంచి యాకోబుని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. అబ్రహాము జీవితం కూడా అంతే కదండి. అబ్రహాం కూడా వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు 12వ అధ్యాయంలో. నేను గొప్ప జన్మగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు అని ఇలాంటి వాగ్దానాలన్నీ 12వ అధ్యాయంలో కనబడతాయి. కానీ ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అబ్రహాముని విశ్వాసపు పరీక్షల మధ్యలో దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వాగ్దానాలకు వారసుడిగా చేశాడు. యాకోబు కూడా అంతే, యాకోబు జీవితం కూడా అంతే. ఆశీర్వాదాలు తనలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి జీవితాలని జీవిస్తూ యాకోబు
ముందుకు కొనసాగాడు అంటే దేవుడు పెట్టినటువంటి పరీక్ష. తాను ఆ విధంగా అలాంటి జీవితాల్ని ఆయన జీవించాడు. తర్వాత రెండవదిగా మరొక తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. ఆయన ఎవరంటే పరలోకపు తండ్రి. ఎబేకు రేవు దగ్గర ఏ దేవునితో పోరాడాడో ఆ దేవుని యొద్ద ఆశీర్వదించబడ్డాడు యాకోబు. ఒకటి, తన తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. రెండు, పరలోకపు తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. తన తండ్రి యొద్ద పొందిన ఆశీర్వాదాలు పొందిన తర్వాత యాకోబు జీవితం 4 విధాలుగా నడిపించబడింది. అయితే ఈ తండ్రి యొద్ద పొందిన పరలోకపు తండ్రి అనేటువంటి దేవుని యొద్ద పొందినటువంటి ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆయన జీవితం మరొక విధంగా మారిపోయింది. ఇక్కడ యాకోబు దేవుని దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాట. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుచుండెను అనే మాట ఈ ఆది కాండంలో 32వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము. ఇది పెనుగులాటకి పిల్లల గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట. పెనుగులాట అంటే దేవునితో ఏదో కుస్తీయో లేక మల్ల యుద్ధమో చేయటం కాదు. ఆశీర్వాదాలు పొందాలనుకున్న యాకోబు దేవుడు ఆశీర్వదించేంత వరకు దేవునితో పెనుగులాడాడు అంటే అర్థం ఏంటంటే 2 కాళ్ళు పట్టేసుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదలను అంటాడు. అదే పెనుగులాట. దేవుని కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాడు, కన్నీరు విడుచుచున్నాడు, పోరాడుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ఇలాంటి పెనుగులాట తరువాత దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. అలా యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు యొక్క జీవితం 3 విధాలుగా తన జీవితం మారిపోయింది. ఒకటి, తన జీవితం మారింది. అందుకుముందు యాకోబు జీవితం ఎలాంటిదండి? యాకోబు యొక్క జీవితం వేరే విధంగా ఉంది. ఆ తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత జీవించిన జీవితం వేరు. కనుక జీవితం మార్చబడింది. రెండవదిగా పేరు మార్చబడింది. దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటి అంటే యాకోబు అన్నాడు. కానీ దేవుడు అక్కడ పేరు మార్చాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. ఇక మీదట నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనక నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. పేరు మారింది, జీవితం మారింది. తర్వాత గెలవకుండుట చూసి తుంటి నరమ మీద కొట్టినట్లుగా వాక్యం రాయబడింది. నడక మారింది. యాకోబు కుంటుచూ నడిచాడని రాయబడింది. నడక మారింది. ఇక్కడ నడక అంటే జీవితంలో ఆయన ప్రవర్తన అనేది మనం నడక అనేది ప్రవర్తన గురించి మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. కనుక యాకోబు యొక్క జీవితం మారినట్లుగా, పేరు మారినట్లుగా, నడక మారినట్లుగా మనం చూస్తాం. యాకోబు ఆ స్థలాన్ని విడిచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. అదేమిటంటే మహనయము అని పేరు పెట్టాడు. అక్కడ స్థలం మారింది. అంతకుముందు ఆ స్థలం ఎబేకు రేవు, కానీ యాకోబు పెట్టిన పేరు ఏమిటంటే మహనయము అని పేరు పెట్టాడు. 2 శానలు నేను చూస్తున్నాను అని. ఈ విధంగా యాకోబు యొక్క జీవితంలో ఏశావు యొద్ద నుండి పొందినటువంటి జ్యేష్ఠత్వంలో ఉన్న ఆధిక్యతలను చూశాం. అలాగే యాకోబు యొక్క ప్రార్థన దేవుని ఎదుట ఎలా కొనసాగింది అని ఒక 5 విషయాలను మనం చూసాం. ఇప్పుడు యాకోబు పొందిన ఆశీర్వాదాలను మనం చూసాం. ఒకటి, తన తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. 2, పరలోకపు తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందాడు. తన తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందినప్పుడు ఏ విధంగా ఆయన జీవితం కొనసాగిందో చూసాం. పరలోకపు తండ్రి యొద్ద ఆశీర్వాదాలు పొందినప్పుడు తన జీవితం ఎలా మారిందో, తన పేరు ఎలా మారిందో, తన నడక ఎలా మారిందో మనం చూసాం. యాకోబు యొక్క జీవితం అంతా కూడా ఈ విధంగా దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కనుక ఇశ్రాయేలుగా పేరు మార్చబడింది. 12 గోత్రాలకి మూల పితరుడిగా, ఇశ్రాయేలులకి మూల పురుషుడిగా అతడు పిలువబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇలా ఈ విధంగా ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇశ్రాయేలు ఇక మార్చబడిన తర్వాత తన కుమారులను
12 మంది కుమారులను అతడు గోత్రకర్తలుగా వారిని నియమించి వారిని ఆశీర్వదించి జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి వారికి తెలియజేసి ఆ తరువాత ఏశావు యొద్దకు ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడ 70 మందిగా వారు బయలుదేరి వెళ్లి ఐగుప్తులో కొన్ని సంవత్సరాలు ఉండి ఐగుప్తులో యాకోబు మరణించినట్లుగా మనం చదువుతాం. ఇది యాకోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషతలు. కనుక యాకోబులో చాలా ప్రాముఖ్యమైన విషయాలన్నింటిని కూడా మనం చూసాం. మరొక భక్తుని యొక్క జీవితాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క యాకోబు జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా మీరు బలపడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.